హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను పాలక్ పన్నీర్ చేశాను. చాలా టేస్టీగా వచ్చింది. దానికోసమని నేను పాలకూర ముందుగానే కట్ చేసి పెట్టుకొని ఆనియన్స్, టమాటోస్, కొత్తిమీర, కరివేపాకు కూడా కట్ చేసి పెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో వేడి వాటర్ మరిగిన తర్వాత పాలకూర అయితే వేసుకున్నాను. ఆ పాలకూరను ఒక 2 మినిట్స్ అట్లే ఉడికించుకొని తర్వాత ఇక్కడ సిమ్లో పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని పెట్టుకున్నాను. తర్వాత ఇది ఆయిల్ వేడెక్కేలోపు పాలకూరనైతే తీసి పక్కన పెట్టేసుకున్నాను. అదే ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్, టమాటో, కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకున్నాను. తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ అట్లా మగ్గనిచ్చి కలుపుకున్నాను. తర్వాత ఇక్కడ మనం కట్ చేసి పెట్టుకొని ఉన్నాం కదండి పన్నీర్ ముక్కలు, వాటిని కూడా ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్నాను. తర్వాత ఇంతకుముందు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అందులో అది పాలకూర వేసి మిక్సీ పట్టేసుకొని పేస్ట్ లాగా చేసుకొని స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో మసాలా దినుసులు వేసుకొని మనం పేస్ట్ లాగా పెట్టుకున్న ఈ పాలక్ పన్నీర్ని కూడా వేసేసుకొని కొంచెం సాల్టు, కారం, ధనియాల పౌడరు, గరం మసాలా వేసుకొని పన్నీర్ ముక్కలు కూడా వేసుకొని లాస్ట్లో కొత్తిమీర చల్లుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పాలక్ పన్నీరు రెడీ అవుతుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మై ఛానల్.